హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. జంగారెడ్డిగూడెంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి వనదేవత దగ్గరికి వెళ్ళటానికి రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. వీడేంద్రా బాబు ఆ ఊరికి వెళ్ళటానికి రైల్వే ట్రాకే లేదు, రైల్వే స్టేషన్కి వచ్చాడేంద్రా బాబు అనుకుంటున్నారు కదూ. అవునండి, ఆ ఊరికి రైల్వే ట్రాక్ లేదు. సో మా అత్తారిలైన భీమవరం వెళ్ళి అక్కడ నుండి వేరే బండి మాట్లాడుకొని వెళ్తాం. సో మా అత్తారిల్లు భీమవరం కాదండి, పక్కన పల్లెటూరు. అక్కడ కూడా కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి, అవి చూసుకొని మేము బుగ్గల మంగమ్మ తల్లి దగ్గరికి బయలుదేరుతాం. మేమైతే విజయవాడ టు భీమవరం మేము స్పెషల్ బండి ఎక్కాం. ఈ బండిలో రిజర్వేషన్ అంటూ ఏముండవండి, అన్నీ జనరల్ బోగీసే. బండి ఎక్కిన కానండి సీట్ల కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి, చూశారు కదా మీరు. ఇలాగే సీట్ల కోసం గొడవలు భీమవరం దాకా కంటిన్యూ అయినాయండి. భీమవరం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఒకటి కనిపించిందండి. సో ఈ గుడి అయితే కొంచెం ఫేమస్ అంట, ఒకసారి మనం కూడా చూసేద్దాం. చాలా వరకు పెళ్ళిళ్ళు ఈ గుళ్ళోనే జరుగుతాయి అంట, చుట్టుపక్కల పెళ్ళిళ్ళన్నీ. ఇవన్నీ నాకెట్టా తెలిసినాయని మీరు అనుకుంటున్నారా? నేనే 3-4 పెళ్ళిళ్ళకి ఇక్కడికి వచ్చానండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందట. ఇక్కడ మ్యారేజీ చేసుకున్న వాళ్ళకి అందరూ మగపిల్లలే జన్మిస్తారట అని ఇక్కడ వారు చెబుతున్నారు. నేను కూడా 4-5 మ్యారేజీలకు వెళ్ళాను, వాళ్ళకు కూడా అందరూ మగపిల్లలే జన్మించారు. అందుకే ఈ ఆలయం అంటే అంత ప్రత్యేకత. ఇక ఇక్కడ నుండి నేను మా అత్తగారు ఊరికి బయలుదేరానండి. దారిలో వెళ్తూ ఇదిగో ఈ వీడియో తీశానండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మా అత్తగారింటికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత తీర్థానికి వెళ్తే మనమైతే బాగా లేట్ అయిపోయామండి. నిన్నటితోనే జాతర అయిపోయిందట. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి. ఇక ఆ ఊరు నుండి వెహికల్స్ మాట్లాడుకొని తెల్లారగట్ట 3 కానుండే బయలుదేరామండి. అక్కడి నుండి 120 కిలోమీటర్ల దాకా టెంపుల్స్ ఉందండి, కానీ వెళ్ళే దారి మాత్రం చాలా వరస్ట్గా ఉందండి. ఇక ఎట్టకేలకు అమ్మవారి టెంపుల్ 15 కిలోమీటర్లు ఉందన్న కానీ రోడ్డు చాలా దారుణంగా ఉందండి. ఆ రోడ్డు ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. పచ్చని అడవి, చుట్టూ కొండలు. ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే రిపేర్ అయితే మాత్రం అతను అల్లాడిపోయాడనండి. ఈ 15 కిలోమీటర్లో తాగటానికి మంచినీళ్ళు కూడా దొరకవండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తేనే వాటర్ దొరుకుతాయంట. ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, బైకులు, కార్లు ఏ వాహనమైనా సరే ఇదే రోడ్డు మీద వెళ్ళాల్సిందే. ఒక వాహనం తప్పుకుంటానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్డు ఉందండి. ఈ అడవిలో ఎలుగుబంటులు, కొండ చిలువలు ఇలాంటి మృగాలు చాలానే ఉంటాయని అంటున్నారండి. అందుకని ఈ రోడ్డు మీద 5 దాటితే ఎవరిని అలౌట్ చేయనీరట. అది కాకుండా అక్కడికి వెళ్ళే వెహికల్స్ ఏదైనా సరే ఏమన్నా రిపేర్ అయినా, పంచర్ పడినా అక్కడ సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరట. పంచర్ వేసుకోవాలన్నా కనీసం 40 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ ఏమైనా వండుకొని తినాలన్నా 15 కిలోమీటర్ల అవతల సామాన్లు అద్దెకిస్తారండి. అక్కడ నుండి మనం తెచ్చుకొని వాడుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇవ్వాలండి. ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం కూడా కొత్తగా కట్టించారండి. ఇక్కడ నుండి సుమారుగా ఇంకా 10 కిలోమీటర్ల పైనే అమ్మవారి ఆలయం ఉందండి. ఈ ఘాటు రోడ్డు ఇలాగే ఉంటుందండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్, షేరు ఇవ్వండి. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెహికల్లన్నీ చూసుకుంటూ ఖాళీ మనిషి నడవని ఖాళీ కూడా లేకుండా వెహికల్స్ వరుసనే వస్తున్నాయండి. చూశారు కదా మీరు. అది ఒక కారు పెడితే పక్కన బైక్ వెళ్ళటానికి కూడా ఖాళీ లేదు. ఇలా నడుచుకుంటూ వెళ్ళి సుమారు 8-8:30 టైంకి అక్కడ చేరుకునే టయానికి 2 కిలోమీటర్లు వాహనాలు ఆగిపోయాయండి. ఈ లైన్లో 2 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచేరికి నాకైతే స్వర్గం ఆపడింది. అయితే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుందండి. అక్కడ నుండి బయలుదేరి అమ్మవారి దర్శనానికి వెళ్ళగా అక్కడ 1/2 కిలోమీటర్ దాకా క్యూ లైన్ ఉందండి. ఈ క్యూ లైన్లో ఓన్లీ భక్తులే కాదండి, అక్కడికి తెచ్చిన జంతువులన్నీ కూడా క్యూ లైన్లోనే ఉన్నాయి. సుమారుగా గంటన్నర టైం అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని 8-8:30 క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళం 10:20కి బయటకు వచ్చామండి. అక్కడ నుండి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇంకా వగైరా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడ భోజనం చేసిన తర్వాత ఇక మా వెహికల్ తీద్దామంటే సుమారుగా 2 కిలోమీటర్ల పైనే వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్లో నుండి బయటకు రావడానికి సుమారుగా 5 కిలోమీటర్ల పైగానే నడిచి రావాల్సి వచ్చిందండి. కానీ అమ్మవారిని దర్శించుకోవటానికి ఈ రేంజ్లో జనం వస్తారని నేను అస్సలు ఊహించలేదండి.
నేను ఇదే ఫస్ట్ టైం రావటం అండి. ఆ ట్రాఫిక్లో ఉండి బయటపడటానికి సుమారుగా 4 గంటల టైంగానే పట్టిందండి. ఎట్టకేలకు ఆ ఘాట్ రోడ్ నుండి బయటకు వచ్చే సమయానికి పెద్ద ఎత్తున వర్షం వచ్చి ఒకలాగా వానకు తడుచుకుంటూ క్షేమంగా ఇంటికి చేరామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.